హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే నా మెడిటేషన్లోని ప్రేయర్లోని యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మీరు ఏదైతే సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి. అందరూ కూడా హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఇంకొకటి నమ్మకంతో ఉండండి, బిలీవ్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో అయితే రీచ్ అవుతాయి. మీరు ఏ విషయంలోనూ కూడా బాధపడటం కానీ, నాకు ఇది జరగట్లేదని కానీ ఇట్లాంటివి ఏమి మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు రైట్ టైంలో మీకు ఏదైతే రావాలి, ఇప్పుడు ఒక కన్న తల్లి మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలాగే నేచర్ కూడా, యూనివర్స్ కూడా అంతేనండి. మనకి రావాల్సింది ఏదైతే ఉంటుందో దానిని మనకి రైట్ టైంలో అందించడం అయితే జరుగుతుంది. సో దానికోసం మీరు పేషెన్సీతో ఉండండి. రీడింగ్ అయితే ఇది జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. సో మీకు కనుక రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. రెజినేట్ అయిన వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ రెజినేట్ అవ్వకపోయినా మేము చూస్తాము అంటే చూడొచ్చండి. జనరల్ రీడింగ్ కాబట్టి ఈ టాపిక్ ఎవరైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు, ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే నేను మీకు పెట్టడం జరుగుతుంది. మీరు పేమెంట్ అయిన సేమ్ డేలోనే మీరు కాల్లో ఉండగా, నాన్ కాల్లో ఉండగానే రీడింగ్ అయితే కంప్లీట్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో ఆ రీడింగ్స్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ, రీడింగ్ చూసి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ, ఇంకా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజినేట్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనే విషయాలు. అంతేకాకుండా నాకు వాట్సాప్లో పర్సనల్గా మేము ఇలా మారాము, ఇట్లా మా లైఫ్లో చేంజెస్ జరుగుతున్నాయి, పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్నాక మా లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఫీడ్బ్యాక్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న నాకు కామెంట్లో ఎవరో ఒకరు చెప్పారు, మా వాళ్ళ పర్సనల్ రీడింగ్ చేయించుకున్నారు. సో నేను వాళ్ళ పర్సన్ వస్తుంది అని చెప్పాను. వచ్చారు ఆమె మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ ఆ పర్సన్తో ఉన్నాక ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారట. సో సాడ్ అండి. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు అనేవి ప్రతిరోజు ఒకేలాగా ఉంటాయి, ఒకే విధంగా ఆలోచిస్తారు అని లేదు. ఏదేమైనా అలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు అని నేను చెప్పాను. ఖచ్చితంగా ఆమె వచ్చింది, మీరు ఆమెతో హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు అంటే ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనం చూసుకోవాలి. మళ్ళీ రీడింగ్లో అసలు ఏం జరుగుతుంది, ఆమె మనసులో మళ్ళీ ఏమి ఉన్నాయి అనేది. సో మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనేది నేనైతే కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఛానల్ని మీరు నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది అనేది చూద్దామండి. అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, అసలు దేని గురించి అయినా సరే. సో అందరూ కూడా బిలీవ్ చేయండి. ఇంకా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్కి కన్వే చేసి చెప్పడం వల్ల మీరు కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు రావడం అయితే జరుగుతుంది. అంతేకాని మీ మనసులో పెట్టుకొని నాకు పలానాది రాలేదు అని అనుకుంటే అది తప్పు మందే అవుతుంది. ఎందుకంటే మనం అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని. సో కాబట్టి అందరూ కూడా మీకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వాల్యుబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎందుకంటే రిలేషన్షిప్స్, ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రిలేషన్షిప్స్ గురించి ముందు మనం చెప్పుకుందాం. ఎలా ఉందంటే ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మీ పార్ట్నర్ విషయంలో మీరు చూడాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉందంటే, మీ పార్ట్నర్ మనసులో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే
మీరు వెయిట్ చేస్తున్నట్టే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మేము వెయిట్ చేస్తున్నాం మా పర్సన్ కోసం, ఇంకా రిస్క్ చేస్తున్నాం వాళ్ళ కోసం అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంటండి. అంటే ఎలా అంటే ఏదో ఒక విషయంలో మీ మధ్య అంటే కొంత గ్యాప్ రావడం కానీ, ఒక స్టెప్ తీసుకొని మీ మధ్య ఏదైనా చిన్న విషయాలకి మనస్పర్ధలు వచ్చి కొంచెం దూరమైన వాళ్ళు కానీ, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా పక్కనే ఉంటూ కూడా కొంతవరకు సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా కమ్యూనికేషన్ మీ మధ్య లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు విషయంలో ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్ కొంచెం ఎలా అంటే రెస్క్యూ చేస్తున్నారంట. అంటే వెయిట్ చేస్తున్నాం కానీ మీకు తెలియట్లేదు, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం, లేదా మేము ఏదైనా ఇంకా ఏదైనా డెసిషన్ తీసుకోవాలా మా లైఫ్ గురించి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట. సరే, ఇంకా ఎలా ఉందంటేనండి, మీ ఆలోచనల పరంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎలా ఉందంటే మీరు మీ ప్రేమ కోసం, ఏదైతే మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో దానికోసం మీరు అంటే వరి అయిపోతున్నారంట, టెన్షన్ పడుతున్నారు. ఏంటి మా మధ్య ఎలా జరిగింది, ఏంటి మా మధ్య ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, అసలు పర్సన్కి నేనంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే నేను వెయిట్ చేయాలా అక్కర్లేదా పర్సన్ గురించి, అసలు ఏం జరుగుతుంది మా మధ్య అన్నట్లు మీరు ఒక టెన్షన్, ఒక హడావడి, ఒక హరి అనేది మీరు ఎమోషనల్ కనెక్షన్లో పడుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. ఇంకా ఎలా ఉందంటే ఎవరైతే మీరు సింగిల్గా ఉన్నాము అని అనుకుంటున్నారో, అంటే రిలేషన్షిప్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు, లేదా ఎంటర్ అయినా కూడా బ్రేకప్ అయిపోయి ఎలోన్గా ఉన్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారి విషయంలో ఎలా ఉంటుందంటేనంట, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్ టైంలో రైట్ పర్సన్, పర్ఫెక్ట్ పర్సన్ డివైన్ టైమింగ్లో మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే మీకు నచ్చిన వ్యక్తి, అది కూడా ఏ టైంలో అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదంట, కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు, వాళ్ళు వస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎదురవుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఇంకా ఎవరైతే ఇట్లా ఆలోచిస్తున్నారో, సింగిల్గా ఉన్నారో వాళ్ళకి చక్కగా మీ లైఫ్లో మీరు కోరుకున్న పర్సన్ అయితే వస్తారు, కంగారు పడకండి. కానీ మీకు ఎలా ఉంటుంది, హరిగా ఉంటుందంట. ఎందుకు, నేను కోరుకున్న లవ్ నాకు దొరకట్లేదా, నేను కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్ నాకు దొరకట్లేదా, నేను అనుకున్నట్లు నాకు ఏమీ జరగట్లేదా అన్నట్లు మీకు అనిపిస్తుందంట. కానీ యూనివర్స్ ఏం చెప్తుంది, మీరు ఖచ్చితంగా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. రైట్ టైంలో, పర్ఫెక్ట్ టైంలో, డివైన్ టైమింగ్స్లో పర్ఫెక్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో పేషెన్స్తో ఉండండి, మీకు అంతా కూడా మీరు అనుకున్నట్లే జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఎట్లా ఉందంటే, ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఈ సింగిల్గా ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటే, సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు మీ పార్ట్నర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు క్రిటిసైజింగ్ అంట. ఏంటి, ఎలా అంటే మీరేదో వాళ్ళని అనేసినట్టు, లేకపోతే మీరు ఏదో వాళ్ళని తక్కువ చేసినట్టు, లేకపోతే మీ ఫీలింగ్ అలాగే ఉంటుందంట, వాళ్ళ ఫీలింగ్ కూడా అలానే ఉంటుందంట. ఎట్లా అంటే మిమ్మల్ని వాళ్ళు ఏదో అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సమ్టైమ్స్ ఎలా అంటే మీరే వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేనట్టు, లేకపోతే మీరు వాళ్ళకి కరెక్ట్ కాదన్నట్లు, ఇట్లా అనమాట. మీ వల్లనే వాళ్ళు ఏ పనిలోనూ సక్సెస్ పొందలేనట్లు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారట. మీరు సేమ్ మీ సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఎలా అనిపిస్తుందంటే, మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, మేము ఏం చేసినా తప్పు అంటున్నారు, మేము ఏమి చేసినా కూడా కలిసి రాదు అంటున్నారు, లేదంటే ఇంతకు ముందు చూపించే ప్రేమ మా మీద చూపించట్లేదు, మా పార్ట్నర్కి మేము అసలు కరెక్ట్ పర్సన్ అయినా కాదా, అసలు వీళ్ళు మాతో ఉంటారా లేదా, ఈ రిలేషన్షిప్ అసలు ఉంటుందా లేదా, టూ రిస్కీ, అసలు ఈ రిలేషన్షిప్ అనేది రిస్కీ, ఇట్లాంటి డెసిషన్ నేను ఎందుకు తీసుకొని నేను ఈ సిచ్యువేషన్స్లోకి ఎంటర్ అయ్యాను అన్నట్లు ఆలోచనలు అయితే ఆలోచనలు అయితే చాలా ఇండెసిషన్, అంటే ఒక రైట్ డెసిషన్ తీసుకోలేకుండా ఏది పడితే అది ఆలోచించేస్తూ మనసంతా ఒకలాంటి టెన్షన్స్తో ఇలా ఉంటుందంట మీ పొజిషన్. కానీ ఎలా ఉంటుందంటే, ఇంకా ఎలా ఉంటుందంటే ఫియర్ ఆఫ్ లాస్, వాళ్ళకి కూడా అదే విధంగా ఉంటుందంట. మేము ఇంకా మా రిలేషన్షిప్ ఏమైనా ఇబ్బంది పడుతుందా, ముగిసిపోతుందా, వాళ్ళకి మేము ఇష్టం లేదా, ఇవన్నీ కూడా అందరి లైఫ్లోనూ కాదండి. నేను అదే చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే రెజినేట్ అవుతుంది అని నేను చెప్తున్నాను. రెజినేట్ అయిన వాళ్ళ విషయమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
సో టూ రిస్క్ చేస్తున్నామేమో, వీళ్ళని ఇంట్రెస్ట్ చూపించి మా టైం మేము వేస్ట్ చేసుకుంటున్నామేమో అన్నట్లు ఆలోచనలు ఉంటాయంట. కానీ మీకు ఏదైనా అసలు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం, కరెక్ట్ ఎలా అంటే భయపడిపోతూ ఉంటారు ప్రతిదానికి కూడా. వీళ్ళు కరెక్టా రాంగా, వీళ్ళు మాతో ఉంటారా లేదా, వీళ్ళు రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా, వీళ్ళు అసలు మా గురించి ఆలోచించట్లేదు, అసలు మేము వీళ్ళకి ఇంపార్టెన్స్ కాదేమో, వీళ్ళు ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారు, ఎందుకు నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది, అసలు నేను ఎందుకు కమిట్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఇంత మిస్టేక్ నేను రిలేషన్షిప్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట. ఇంకా ఎలా ఉంటుంది, ఫియర్ ఆఫ్ లాస్. ఎలా అంటే మేము ఈ రిలేషన్షిప్ని వదిలేసుకోవాల్సి వస్తుందేమో అనే ఒక భయము. ఈ కార్డు చాలాసార్లు వస్తుందండి, రీడింగ్స్లో అన్నింటిలో కూడా ఈ కార్డు చాలాసార్లు వస్తుంది. అంటే ఎవరో బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు ఎనర్జీస్ని వాళ్ళ యూనివర్స్కి. సో ఎక్కువగా వచ్చే కార్డ్స్ వస్తున్నాయంటే, రిపీటెడ్ కార్డ్స్ వస్తున్నాయంటే, ఇన్ని కార్డ్స్ ఉన్నాయి కదా దీంట్లో, ఇన్ని కార్డ్స్లో రిపీటెడ్గా కార్డ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా చూసే వ్యూస్ ఎవరిలోనో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని యూనివర్స్ చూపిస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాలి, ఫియర్ ఆఫ్ లాస్ భయపడిపోతున్నారంట. ఏంటంటే రిలేషన్షిప్ని పోగొట్టుకుంటామేమో, మేము మా పార్ట్నర్కి మేము అక్కర్లేదేమో, మేము లాస్ అయిపోతామేమో, మేము ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి నచ్చట్లేదేమో, ఇంకొక ఛాన్స్ దొరికితే బాగున్ను, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్లు మీ పార్ట్నర్కి కూడా ఉంటుందండి. ఎందుకంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారు, పక్కనే ఉన్నా కూడా వాళ్ళు ఏది ఎక్స్ప్రెసివ్గా ఉండట్లేదు. ఎలా అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేదా ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఉండటం వల్ల వాళ్ళు మీతో సరిగా ఉండలేకపోతున్నామా అన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సిచ్యువేషన్స్లో మేము ఉండలేకపోతున్నాం అన్నట్లే ఉండి ఫియర్ ఆఫ్ లాస్ అయిపోతాం, మేము ఈ రిలేషన్షిప్ని బ్రేక్ అయిపోతుందేమో, మేము వదులుకోవాల్సి వస్తుందేమో అన్నట్లు మీ వైపు నుంచి మీకు టెన్షన్ ఉంటుంది. వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా అంటే బయటికి కనిపించకుండా వాళ్ళు ఉంటారట, ఆ విధంగా ఉంటారు. మీకేమనిపిస్తుంది, టూ రిస్కీ, చాలా నేను రిస్క్ చేస్తున్నానేమో, ఎందుకంటే లేని పర్సన్ ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ నా గురించి పట్టించుకోవట్లేదు, ఇన్ కేసు నా పక్కనే ఉన్నా నా గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అసలు నాకంటూ ఇంపార్టెన్స్ లేదు, నాకు కొంత టైం కూడా నాకు ఇవ్వట్లేదు, నేను ఏదైనా కాల్ ఇన్ కేసు నేను ఫోన్ కాల్ మాట్లాడినా కట్ చేసి పడేస్తున్నారు, లేదా నేను మెసేజ్ రూపంలో ఏదైనా అందించినా కూడా చూడనట్టు వదిలేస్తున్నారు, చూస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు, నేను రిస్క్ చేస్తున్నానేమో, నా లైఫ్ని నేను రిస్క్లో పెడుతున్నానేమో అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. యూనివర్స్ అది చెప్తుంది, అంటే ఎవరో దీనికి ఇలా ఫీల్ అవుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు. కానీ మీరు ఏదైతే తీసుకుంటున్నారో డెసిషన్స్, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది, వాల్యుబుల్ వచ్చింది. ఏ డెసిషన్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్ అన్నీ కూడా మోస్ట్ వాల్యుబుల్ డెసిషన్స్ అని మీరు తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఒక పర్సన్ని ఇంట్రెస్ట్ చూపించారంటే ఆ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చి ఉంటారు, వాళ్ళే కావాలని మీరు కోరుకుంటున్నారు. సో దట్ అది మీరు ఒక దాని మీద స్ట్రాంగ్ డెసిషన్స్తో ఒక చక్కటి స్టబాన్గా మీరు ఉన్నారు మీ ఆలోచనలు. కానీ పదే మీ ఆలోచనల విషయంలో వాళ్ళ బిహేవియర్ వలన, వాళ్ళ చేసే మూమెంట్స్ వలన మీకు ఏమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఒక్కొక్కసారి రాంగ్ కమిట్మెంట్ తీసుకున్నామేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఎందుకు ఈ రిలేషన్షిప్ ఇంకా లాస్ అయిపోతామేమో అనిపిస్తుంది. కానీ మనసు ఏం చెప్తుందంటే నో, వాల్యుబుల్ డెసిషన్స్ అని నేను తీసుకున్నాను, నేను కరెక్ట్గా నేను ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది అన్నట్లు మీకు అనిపిస్తుంది. యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది, యూనివర్స్ రిప్లైలో కూడా అదే ఇస్తుందండి బాటమ్ ఆఫ్ ది డెక్లో. సో ఇప్పుడైతే మనం చూద్దాం, ఇప్పుడు డివైన్ మెసేజెస్ చూసాము రిలేషన్షిప్ వైజ్, ఇంకా రిలేషన్షిప్ వైజే చూద్దాం. ఎలాగా కెరియరు అండ్ మీ పర్సనల్ ఎలా అంటే జాబ్ రిలేటెడ్గా, బిజినెస్ రిలేటెడ్గా ఎట్లా ఉండబోతుంది, 2-3 డేస్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా మీకు అనిపించవచ్చు. రోజు కొత్తగా ఎలా ఎవరైనా మీకు ఏంటి రీడింగ్స్ బాగా ఫుల్ రీడింగ్ అలా చెప్తే మాత్రం మీరు నమ్మకండి. ఎందుకంటే ఫుల్ రీడింగ్ అంటే ఎప్పుడు కూడా టారోట్ రీడింగ్లో ఫుల్ రీడింగ్స్ ఉండవండి. ఎందుకంటే ఇందాక కూడా నేను అదే చెప్పాను, ఎవరో నాకు మెసేజ్ చేశారు, వాళ్ళ వైఫ్ వస్తుంది అని చెప్పాను, వచ్చారు, ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, కొన్నాళ్ళు ఆయన దగ్గర ఉండిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.
ఎప్పుడు కూడా నేను అందుకే చెప్తాను ఫుల్ రీడింగ్ అని నేను అసలు ఎవరికి మెన్షన్ చెయ్యను. ఆల్మోస్ట్ ఎవరైనా మరీ అడిగితే ఇంకా వాళ్ళకి చెప్పిన అర్థం కాని సిచ్యువేషన్స్లో నేను ఫుల్ రీడింగ్ అనే వర్డ్ యూస్ చేస్తాను. కానీ అసలు ఫుల్ రీడింగ్ అనేది ఉండదండి. ఎందుకంటే మనుషుల యొక్క మనస్తత్వాలు, ఈరోజు నాకు ఒక జ్యువెలరీని చూస్తాం, మనం ఆ జ్యువెలరీ కావాలి అనిపిస్తుంది. నెక్స్ట్ డే మనం ఒక కార్ చూస్తాం, ఓకే జ్యువెలరీ కంటే కార్ నాకు బాగా నచ్చింది కాబట్టి నేను కార్కి నా యొక్క విష్ని కనెక్ట్ చేసుకుంటాను. అంటే నేను లగ్జరీస్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నాకు అది కావాలి అని అనిపిస్తుంది. అలాగే ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ ప్రయారిటీస్, మనుషుల యొక్క ప్రయారిటీస్ కూడా మారిపోతూ ఉంటాయి. ఈరోజు మనకి ఇంపార్టెంట్ అనేది రేపు మనకి అవసరం అనిపించకపోవచ్చు, లేదా ఈరోజు మనకి నెసెసిటీ అనేది రేపు లగ్జరీస్గా మారిపోవచ్చు, లేదా ఈరోజు లగ్జరీస్గా ఉన్నది రేపు అసలు అవసరమే లేదనిపించవచ్చు. సో దట్ అందుకని ఈ రీడింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మన యొక్క మైండ్ సెట్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా మనుషుల యొక్క మైండ్ సెట్ ఈరోజు అనుకున్నదే రేపు కూడా, ఎల్లుండి కూడా, అవతల ఎల్లుండి కూడా, లేదా ఒక 1 year తర్వాత నేను అదే స్ట్రాంగ్ డెసిషన్ మీద ఉంటాను అని ఎవ్వరూ ఉండరండి. మానవులందరికీ కూడా మనసు అనేది మారుతూ ఉంటుంది. సో దట్ అందుకని ఫుల్ రీడింగ్స్ కాదు, ఎప్పుడు కూడా డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ రీడింగ్ తీసేటప్పుడు నేను ముందే చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా వాళ్ళు ఏ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలుగుతాం. అంతేగాని వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారు అనుకుంటున్నారు, ఒక 6 months 1 year వరకు ఓకే. ఎంతకు మించి ఇంకా ఎక్కువ ఎవరైనా చెప్పినా కూడా అది మీరు మోసపోతున్నట్టే తప్ప రీడింగ్స్ మాత్రం కంప్లీట్గా లైఫ్ లాంగ్కి ఒకే రీడింగ్ చేయించుకుంటే మాత్రం కుదరదండి. ఎవరైనా చెప్పుంటే కూడా అది తప్పు అని అవుతుంది అని నా ఒపీనియన్. మరి వాళ్ళ ఒపీనియన్స్లో అలా ఫుల్ ఉంటే మాత్రం మనం ఏం చేయలేమనుకోండి ఇక్కడ. ఎందుకంటే నేను ఇదంతా చెప్తున్నాను, రీడింగ్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు రోజుకి రీడింగ్ తీస్తున్నారు, ఈరోజు ఇది వచ్చింది ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. మన మైండ్ సెట్ బట్టి ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఉంటారు, వ్యూవర్స్ ఉంటారు, ఒకరికి అది కావాలి అనిపిస్తుంది, ఒకరికి ఇంకొకటి కావాలి అనిపిస్తుంది, ఎవరి వేరియేషన్స్ వాళ్ళవి. సో దట్ యూనివర్స్ వాళ్ళు ఎంత బాగా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు అనే దాని మీద రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అందుకనే నేను పదే చెప్తున్నాను, రీడింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకే రీడింగ్ మీద ఒక 2 months రిపీటెడ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా నేను అదే పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. అసలు రిపీటెడ్ కార్డ్సే రావు, కానీ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ ఎనర్జీ గట్టి స్ట్రాంగ్గా అవుద్ది అని అర్థం. బాటమ్ ఆఫ్ ది డెక్ 5 of Pentacles. సో ఎలా ఉందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీకు ఏదైతే విష్ ఉందో, అంటే ఇన్ కేస్ మీరు ఒక జాబ్ని కోరుకుంటున్నారేమో, మీరు ఒక బిజినెస్ని డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారేమో, లేదా మీరు ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ని మంచిగా నాది డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నారేమో, వాటి కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఆలోచనలు దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. మీరు అలాగే వాటిని ఏదైతే మీ విష్ ఉందో దాన్ని ఫాలో అవుతూ మీరు వెళ్తారు అనేది యూనివర్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ కింద ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయంటే 7 of Pentacles, King of Swords అండ్ 5 of Swords. సో 5 of Cups ఎనర్జీ, Knight of Cups అండ్ 6 of Pentacles. సారీ, చూసారా నిన్న ఇదే కార్డ్ వచ్చింది మీకు. నిన్న రీడింగ్ చూసిన వాళ్ళు అయితే Knight of Cups అంటే ఖచ్చితంగా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని ఫస్ట్ మీరు ఎలా ఉన్నారంటే పొజిషన్లో రిలేషన్షిప్ వైజ్ ఒక హ్యాపీనెస్ అయితే లేదండి. అంటే బిజినెస్గా కానీ, కెరియర్లో కానీ, అది ఎమోషనల్ కనెక్షన్స్లో, మీ పర్సనల్ లైఫ్లో కానీ, లేదా మీ మనీ రిలేటెడ్గా కానీ ఎట్లా ఉన్నారంటే మీరు మీ చుట్టూ ఏదైతే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్, లేకపోతే చుట్టాలు, లేకపోతే ఇంకెవరైనా కలీగ్స్, ఇలా మీ చుట్టూ ఏదైతే ఒక ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ విషయంలో మీరు అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు హ్యాపీనెస్ పొందట్లేదు. ఎందుకంటే మీరు స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారట ఇక్కడ వాళ్ళ వలన అని ఇక్కడ చూపిస్తుంది. ఎవరైతే ఉన్నారో అంటే మంచిగానే ఉంటారు అందరూ కూడా, మంచిగా ఉన్నా కూడా మీరు ఒకవేళ సక్సెస్ఫుల్ లైఫ్కి వెళ్ళిపోతారేమో, సక్సెస్ ముందుకు మీరు అందేసుకుంటారేమో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మీకు ఏదైతే జరుగుతుందో, మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని మీరు సక్సెస్గా పొందుతారేమో అన్నట్లు వాళ్ళు ఏంటంటే
ముందుగానే మీ మీద ఒక కాన్సన్ట్రేషన్తో ఉండడం కానీ, లేదా మీ మనసు బాధ పెట్టేలాగా ఏదైనా ఇష్యూస్ చేయడం కానీ, లేకపోతే మంచిగానే ఉంటూ మిమ్మల్ని డౌన్ చేసేయడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు మీరు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు, కానీ మెంటల్గా వాళ్ళని ఎవరిని కూడా నమ్మే పొజిషన్లో మీరు ఉండరు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఎలా ఉందంటే 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీకు రావాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా, అంటే జాబ్ రిలేటెడ్గా మీరు కోరుకున్న మంచి శాలరీని తీసుకుని, మీరు ఆల్రెడీ జాబ్లో ఉంటారు కానీ శాలరీ తీసుకుని మీ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికి వచ్చే టైం లాగా ఉంటుంది. చూడటానికి ఉంటుంది అమౌంట్, నాకు ఇంత శాలరీ వస్తుంది అని, కానీ ఇంకా అందుకునే స్టేజ్లో మీరు లేరు. దానికోసం మీరు ట్రయల్స్ చేస్తున్నారు. ఇక బిజినెస్లో కూడా అంతే. మీ సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, కానీ అమౌంట్స్ వచ్చే టైంకి మీకు ఇంకా అమౌంట్స్ చేతికి అందట్లేదు. దాని గురించి మీరు కొంతవరకు స్ట్రగుల్ అయితే ఫీల్ అవుతున్నారు. అరే నేను ఇంత కష్టపడ్డాను, నా బిజినెస్ని సక్సెస్ చేశాను, కానీ నా అమౌంట్స్ ఇంకా నాకు రాలేదు. అంటే అమౌంట్స్ ఉంటాయి, మీకు రావాల్సిన అమౌంట్స్, మీరు రావాల్సిన డబ్బు ఉంటుంది, కానీ దాన్ని అందుకోలేకపోతున్నారు. దానికోసం ఒక టెన్షన్ ఫీల్ అవ్వడం, అది వస్తే బాగున్ను అనుకోవడం, లేకపోతే అది ఇంకా రావట్లేదు ఏంటి అని దాని గురించి ఆలోచించడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీ స్ట్రాంగ్ ఎనర్జీస్, కింగ్ ఆఫ్ స్వార్డ్, ఎంత ప్రాబ్లం వచ్చినా నాకు పర్వాలేదు, నేను ఒక కింగ్ లాగా ఎలాంటి స్ట్రగుల్ అయినా, కింగ్ ఎలాగుంటారు, ఎంత యుద్ధం జరిగినా కూడా నేను పోరాటం చేస్తానంటారు, కానీ నేను ఓడిపోయి నన్ను ఒప్పుకుంటారా? అస్సలు ఎప్పుడూ ఒప్పుకోరు కదండి. అట్లానే కింగ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో ఎలాంటి స్ట్రగల్ ఎనర్జీ ఉన్నా నేను దాన్ని ఫేస్ చేసి నేను ముందుకెళ్తాను. నేను ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాను. ఇక నా లైఫ్లో ఎవరైతే ఇవన్నిటిని క్రియేట్ చేస్తున్నారో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయో, నా అనుకున్న వాళ్ళే నాకు ఎనిమీస్ కింద బయటికి మంచిగా కనిపిస్తూ లోపల నా ఎదుగుదలని కానీ నా మేలును కానీ కోరుకోవట్లేదు. ఇన్ కేస్ రిలేషన్షిప్ వైజ్ అనుకుందాం, రిలేషన్షిప్లో అయితే మీతోనే ఉంటారు, కానీ మీ రిలేషన్షిప్ బాగుండకూడదని కోరుకోవడం, లేకపోతే మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండిపోతారేమో అన్నట్లు ఉండడం, లేకపోతే మీకు మంచి జాబ్ వచ్చేస్తారే, అప్పుడే ఇంత మంచి జాబ్ వచ్చేసిందా అనుకోవడం, లేదా మీ బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంటే అరే ఇంత సక్సెస్ఫుల్గా వీళ్ళు వెళ్ళిపోతున్నారా అన్నట్లు ఉండడం, ఇవన్నీ మీకు తెలుస్తాయట. ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఎవరు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళే, మీకు వాళ్ళతో రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఒక కొంత పెయిన్ని ఫీల్ అవుతారు, బాధని ఫీల్ అవుతారు. అరే అందరూ మన వాళ్ళే అని నేను నమ్మి ఇలా మోసపోతున్నానా అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. ఆ పెయిన్ని కొంతవరకు ఫీల్ అవుతారు. ఫీల్ అయినా సరే ఎలా ఉంటుందంటే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఏది ఏమైనా పర్వాలేదు, నేను పట్టించుకోను. ఎందుకంటే ఇవన్నీ ఇంకా మీకు చూసిన తర్వాత స్ట్రాంగ్ ఎనర్జీస్ వచ్చేస్తాయండి. ఆ స్ట్రాంగ్ ఎనర్జీలో ఎలా ఉంటారంటే నేను ఏదైతే నా బాధ్యతలు ఉన్నాయో, నేను ఏవైతే నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే నా లక్ష్యాలు ఉన్నాయో వాటిని కోసం నేను నా జర్నీని నా ఎమోషనల్ కనెక్షన్తో, అంటే నేను ఏదైతే పట్టుకోవాలి అనుకుంటున్నానో దాన్ని పట్టుకుంటూ క్యారీ చేసుకుంటూ నా లైఫ్ జర్నీని ముందుకు తీసుకెళ్తాను. అస్సలు ఎక్కడ కూడా డ్రాప్ అవ్వను, ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అవ్వను అన్నట్లు మీ మనసు చెప్తుందండి. ఇక చూసారా అట్లాంటివి చెప్తుంది. ఇంకా ఎలా ఉంటుంది, ఇలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఎలా ఉంటుందంటే మీ పొజిషన్ మీ చేతి ఇక్కడైతే ఏదైతే మనం చూసి ఇంకా మీ మనీ వస్తుంది రాలేదు, వస్తుంది అనే ఉంటుంది తప్ప చేతికి అందుకోలేకపోతున్నాం అని అనుకుంటున్నారు కదా. కానీ పొజిషన్ మారి ఏ పొజిషన్లోకి వెళ్తారట ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అంటే మీ చేతితోనే ఇతరులకు డబ్బులు ఇచ్చే పొజిషన్కి, అంటే మీదే సుపీరియర్ పవర్ కింద వెళ్ళటం. అంటే జాబ్ రిలేటెడ్గా అనుకోండి, మీరే హయ్యర్ క్యాడర్లో ఉండడం, అందరికీ శాలరీస్ మీ చేతుల మీదుగా వెళ్ళటం, లేదా ఎవరైనా మీ దగ్గర మనీ కోసం వస్తే వాళ్ళకి మీరు మనీని వాళ్ళకి ఇవ్వటం కానీ, అంటే దాన ధర్మాల విధంగా కానీ, లేకపోతే హెల్ప్ అని ఏదైనా వస్తే వాళ్ళకి ఇవ్వటం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చేసే స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు. అట్లా మీరు మీ పొజిషన్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ మెసేజ్ రూపంలో మీకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో చూసారు కదా రీడింగ్ అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.